మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వాంగా గురించి తెలిసిందే. ఆమెలాగే జపాన్ లో రియో టాట్సుకి అనే మహిళ జరగబోయే ప్రమాదాలను ముందే చెప్తుంది. దీంతో అందరూ ఆమెను న్యూ బాబా వాంగా అంటూ పిలుస్తున్నారు. ఈ రియో టాట్సుకి రాసిన 1999 మాంగా వాటాషి గమితా మిరాయ్ ది ఫ్యూచర్ ఐసా అంటే నేను చూసిన భవిష్యత్తు అనే పుస్తకంలో అంచనాపై జపాన్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఆమె చెప్పినట్లుగానే గతంలో నైరుతి జపాన్ లో 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. రేపు మరో మెగా సునామీ వస్తుందంటూ ఆమె తన జ్యోతిష్యంలో చెప్పారు. దీంతో జపాన్ ప్రజల్లో బాబా వాంగా మాటలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దీంతో ఆ దేశ పర్యాటక రంగం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది. అంతేకాదు అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంతో వణుకుతున్నారు. న్యూ బాబా వాంగా రియో టాట్సుకి ఒక జపనీస్ మాంగా కళాకారిణి. ఆమెను న్యూ బాబా వాంగా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆమె భవిష్యత్తు గురించి కొన్ని అంచనాలు చెప్పి అవి నిజమయ్యాయని నమ్ముతారు. ఆమెది ఫ్యూచర్ ఐసా అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. ఇది 1999లో ప్రచురించబడింది. ఇందులో ఆమె తన కళలు, డైరీ ఎంట్రీల ఆధారంగా కొన్ని సంఘటనలను చిత్రాలుగా రాతపూర్వకంగా పొందుపరిచారు. ఈ పుస్తకం మొదట్లో అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ 2011లో జపాన్లో సంభవించిన సునామీ భూకంపం తర్వాత దీనికి ప్రాముఖ్యత పెరిగింది. ఎందుకంటే ఆమె మార్చి 2011లో ఒక పెద్ద విపత్తు గురించి తన పుస్తకంలో పేర్కొన్నారని ప్రచారం జరిగింది. రియో టాట్సుకి చెప్పినట్లుగా 2026వ సంవత్సరంలోకి అడుగు పెట్టడమే ప్రపంచవ్యాప్త అల్లకల్లోలంతో మొదలైంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా దూకుడు, మరోవైపు ఇరాన్లో అంతర్గత తిరుగుబాటు, ఇంకోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు. ఇవన్నీ చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్ధం ఆసన్నమైందా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బాబా వాంగా 2026 గురించి చేసిన అంచనాలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వాంగా గురించి తెలిసిందే. ఆమెలాగే జపాన్ లో రియో టాట్సుకి అనే మహిళ జరగబోయే ప్రమాదాలను ముందే చెప్తుంది. దీంతో అందరూ ఆమెను న్యూ బాబా వాంగా అంటూ పిలుస్తున్నారు. ఈ రియో టాట్సుకి రాసిన 1999 మాంగా వాటాషి గమితా మిరాయ్ ది ఫ్యూచర్ ఐసా అంటే నేను చూసిన భవిష్యత్తు అనే పుస్తకంలో అంచనాపై జపాన్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఆమె చెప్పినట్లుగానే గతంలో నైరుతి జపాన్ లో 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. రేపు మరో మెగా సునామీ వస్తుందంటూ ఆమె తన జ్యోతిష్యంలో చెప్పారు. దీంతో జపాన్ ప్రజల్లో బాబా వాంగా మాటలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దీంతో ఆ దేశ పర్యాటక రంగం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది. అంతేకాదు అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంతో వణుకుతున్నారు. న్యూ బాబా వాంగా రియో టాట్సుకి ఒక జపనీస్ మాంగా కళాకారిణి. ఆమెను న్యూ బాబా వాంగా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆమె భవిష్యత్తు గురించి కొన్ని అంచనాలు చెప్పి అవి నిజమయ్యాయని నమ్ముతారు. ఆమెది ఫ్యూచర్ ఐసా అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. ఇది 1999లో ప్రచురించబడింది. ఇందులో ఆమె తన కళలు, డైరీ ఎంట్రీల ఆధారంగా కొన్ని సంఘటనలను చిత్రాలుగా రాతపూర్వకంగా పొందుపరిచారు. ఈ పుస్తకం మొదట్లో అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ 2011లో జపాన్లో సంభవించిన సునామీ భూకంపం తర్వాత దీనికి ప్రాముఖ్యత పెరిగింది. ఎందుకంటే ఆమె మార్చి 2011లో ఒక పెద్ద విపత్తు గురించి తన పుస్తకంలో పేర్కొన్నారని ప్రచారం జరిగింది. రియో టాట్సుకి చెప్పినట్లుగా 2026వ సంవత్సరంలోకి అడుగు పెట్టడమే ప్రపంచవ్యాప్త అల్లకల్లోలంతో మొదలైంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా దూకుడు, మరోవైపు ఇరాన్లో అంతర్గత తిరుగుబాటు, ఇంకోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు. ఇవన్నీ చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్ధం ఆసన్నమైందా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బాబా వాంగా 2026 గురించి చేసిన అంచనాలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వాంగా గురించి తెలిసిందే. ఆమెలాగే జపాన్ లో రియో టాట్సుకి అనే మహిళ జరగబోయే ప్రమాదాలను ముందే చెప్తుంది. దీంతో అందరూ ఆమెను న్యూ బాబా వాంగా అంటూ పిలుస్తున్నారు. ఈ రియో టాట్సుకి రాసిన 1999 మాంగా వాటాషి గమితా మిరాయ్ ది ఫ్యూచర్ ఐసా అంటే నేను చూసిన భవిష్యత్తు అనే పుస్తకంలో
అంటే నేను చూసిన భవిష్యత్తు అనే పుస్తకంలో అంచనాపై జపాన్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఆమె చెప్పినట్లుగానే గతంలో నైరుతి జపాన్లో 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. రేపు మరో మెగా సునామీ వస్తుందంటూ ఆమె తన జ్యోతిష్యంలో చెప్పారు. దీంతో జపాన్ ప్రజల్లో బాబా వంగా మాటలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దీంతో ఆ దేశ పర్యాటక రంగం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది. అంతేకాదు అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంతో వణుకుతున్నారు. న్యూ బాబా వంగా రియో టాట్సుకి ఒక జపనీస్ మాంగా కళాకారిణి. ఆమెను న్యూ బాబా వంగా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆమె భవిష్యత్తు గురించి కొన్ని అంచనాలు చెప్పి అవి నిజమయ్యాయని నమ్ముతారు. ఆమెది ఫ్యూచర్ ఐసా అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. ఇది 1999లో ప్రచురించబడింది. ఇందులో ఆమె తన కళలు, డైరీ ఎంట్రీల ఆధారంగా కొన్ని సంఘటనలను చిత్రాలుగా రాతపూర్వకంగా పొందుపరిచారు. ఈ పుస్తకం మొదట్లో అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ 2011లో జపాన్లో సంభవించిన సునామీ భూకంపం తర్వాత దీనికి ప్రాముఖ్యత పెరిగింది. ఎందుకంటే ఆమె మార్చి 2011లో ఒక పెద్ద విపత్తు గురించి తన పుస్తకంలో పేర్కొన్నారని ప్రచారం జరిగింది. రియో టాట్సుకి చెప్పినట్లుగా 2026వ సంవత్సరంలోకి అడుగు పెట్టడమే ప్రపంచవ్యాప్త అల్లకల్లోలంతో మొదలైంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా దూకుడు, మరోవైపు ఇరాన్లో అంతర్గత తిరుగుబాటు, ఇంకోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు. ఇవన్నీ చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్ధం ఆసన్నమైందా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బాబా వంగా 2026 గురించి చేసిన అంచనాలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.